Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నీకును నీ ఇంటికిని నీ కలిగినంతటికి క్షేమమునుగాక. హల్లెలూయా. దేవుడు మనకి క్షేమాన్ని కలగజేస్తారని. క్షేమము అన్న మాటకి అర్థము అన్నీ కలిగిన స్థితి, సంతోషం, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యము, ఆశీర్వాదము, సంపద, ఇవన్నీ కలిగిన స్థితిని క్షేమము అంటారు. దేవుడు మనకు అలాంటి స్థితిని దయచేస్తారని. ఎవరికి క్షేమం కలుగుతుంది? బైబిల్ సెలవిస్తుంది, విశ్వాస విషయంలో భాగ్యవంతులకి. ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారికి క్షేమం కలుగుతుందని. ఎవరైతే రక్షణ అనే భాగ్యాన్ని కలిగి ఉంటారో వారికి క్షేమం కలుగుతుందని. ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, తమ హృదయాన్ని కుమ్మరిస్తున్నారో వారికి క్షేమం కలుగుతుందని. హన్నా గారు దేవుని సన్నిధికి వచ్చి ఆమె తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుడు ఆమె గర్భఫలాన్ని దయచేశారు. ఎస్తేరు గారు యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు హామాను కుట్ర నుంచి వారంతా కాపాడబడ్డారు. వారికి క్షేమం కలిగింది. దేవుణ్ణి కాపరిగా చేసుకున్న వారికి క్షేమం కలుగుతుందని 23వ కీర్తనలో రాయబడుతుంది, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వస్తాయని. 23వ కీర్తన. ఎవరైతే దేవుని కాపరిగా చేసుకున్నారో వారికి వచ్చే ఆశీర్వాదాలు. ఎవరు దేవుని కాపరిగా చేసుకున్నట్టు? ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారికి ఏలేమీ ఉండదని, దేవుడు వారికి తోడై ఉంటారని, శత్రువులపైన విజయం ఉంటుందని, వారి బ్రతుకు దినములన్నీ కూడా ఆశీర్వాదాన్ని వారు చూస్తారు. దేవుణ్ణి సేవించే వారికి క్షేమం కలుగుతుందని, తన సేవకుల క్షేమాన్ని చూసి ఆయన సంతోషిస్తాడని రాయబడింది. ఒకరు పాపాన్ని సేవిస్తే దేవుని సేవించలేరు, ఒకరు ధనాన్ని సేవిస్తే దేవుని సేవించలేరు. ఎవరైతే దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నారో, యథార్థంగా దేవుని దగ్గర బ్రతుకుతున్నారో వారికి క్షేమం కలుగుతుందని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మనకి క్షేమాన్ని కలగజేస్తారు. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానాన్ని, కాపుదలని, సంతోషాన్ని దేవుడు మనకు దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. వారి జీవితంలో క్షేమాన్ని కలగ చేయండి అయ్యా ప్రభా. వారి మీద మీ హస్తాన్ని ఉంచండి. గొప్ప కార్యాలు చేయండి అయ్యా ప్రభా. ఫలింప చేయండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, మేలుతో తృప్తిపరచమని, వారి అన్ని విషయాల్లో మీరు కృప నుంచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.